హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ నా వీడియోలో జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఐ వాంట్ టు డిస్కస్. బేసిక్గా జిఏ అనేది మనకి 3 పార్ట్స్లో డివైడ్ అయి ఉంటుంది. ఒకటి బ్యాంకింగ్ అవేర్నెస్, ఒకటి కరెంట్ అఫైర్స్, ఇంకోటి స్టాటిక్ జీకే. సో ఇలా 3 టైప్స్ ఉంటుంది. బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి ఈ మధ్య మనకి చాలా ఎక్కువ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మనకి ఎక్కువగానే క్వశ్చన్స్ వస్తుంది. స్టాటిక్ కూడా అప్పుడప్పుడు కొంచెం అడగడం అనేది జరుగుతుంది. సో ఎక్కువగా మీరు వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 పార్టీషన్స్ అనేవి మనకున్నాయి. అగైన్ బ్యాంకింగ్ అవేర్నెస్లో ఏం టాపిక్స్ ఇంపార్టెంట్? బ్యాంకింగ్ అవేర్నెస్లో మీరు చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్, ఇనిషియేటివ్స్, ఆర్బీఐ ఏదైనా కొత్తగా అనౌన్స్మెంట్స్ ఇచ్చుంటే, ఆర్బీఐ ఏదైనా ఇనిషియేటివ్స్ కానీ రీసెంట్గా చేసుంటే అవి ఆర్బీఐ రిలేటెడ్ న్యూస్. సో ఈ రెండు ఒకటే. ఇనిషియేటివ్స్ కానీ రీసెంట్గా ఏదైనా గైడ్ లైన్స్ పాస్ చేసిందా, గైడ్ లైన్స్ ఏమన్నా ఇచ్చిందా, ఇనిషియేటివ్స్ ఏమన్నా తీసుకుందా, అనౌన్స్మెంట్స్ ఏమైనా రీసెంట్ అనౌన్స్మెంట్స్ ఏమైనా చేసిందా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఆర్బీఐ రిలేటెడ్ న్యూస్ చూసుకోవాల్సి ఉంటుంది, అదర్ న్యూస్. అండ్ బ్యాంక్స్ మీద పిఎస్బీస్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, గైడ్లైన్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల కొన్ని ఫైన్స్ అనేవి ఆర్బీఐ ఎప్పుడు చార్జ్ చేస్తుంటుంది. అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది పాస్ట్లో. సో అది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఇలాంటి పెద్ద బ్యాంక్స్ అనేవి ఏమైనా మనకి లోన్స్, ఇండియాలో ఉన్న ఇనిషియేటివ్స్కి ఏమైనా లోన్స్ ఇచ్చిందా, అది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇస్తే ఎంత అమౌంట్ ఇచ్చింది, ఇవన్నీ కూడా మీకు కవర్ చేయాల్సి ఉంటుంది. అండ్ బ్యాంక్స్ ఏమన్నా కొత్త యాప్స్ స్టార్ట్ చేశాయా, ఇంట్రడ్యూస్ చేశాయా, ఏఐ ఇనిషియేటివ్స్ ఏమన్నా కొత్తగా చేశాయా, ఏఐ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉన్నా కానీ. సో ఇవి కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ నాబార్డ్, సిడ్బీ, సెబీ నేను ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను. సో సెబీ, సిడ్బీ, నాబార్డ్, ఇలా మనకి చాలా ఆర్గనైజేషన్స్ ఉంటుంది కదా, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్. సో వాటి రిలేటెడ్ ఏదైనా న్యూస్ ఉంటే మీరు అది కూడా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ మచ్ ఈజ్ ఇన్ బ్యాంకింగ్ అవేర్నెస్. ఇవన్నీ కూడా మీరు కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏమన్నా ఉంటే అవి మీకు వీడియోస్లో కవర్ అయిపోతుంటుంది క్లాసెస్లో. సో ఇవి నాకు అనిపించిన ఇంపార్టెంట్ థింగ్స్ నేను ఇక్కడ యాడ్ చేశాను. అండ్ మీరు కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి రిపోర్ట్స్, ఏమైనా ఆర్గనైజేషన్స్ మీకు రిపోర్ట్స్ ఇస్తుంటాయి, అందులో ఇండెక్సెస్ అనేవి మీకు అనౌన్స్ చేస్తుంటారు, అవి మీరు చూసుకోవాలి. ఏ ఆర్గనైజేషన్ ఏ రిపోర్ట్ అనేది ఇస్తారు, అది ఇంపార్టెంట్. ఆ రిపోర్ట్లో ఇండియా ఇండెక్స్ ఎంత, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. టాప్ ఏంటి, లీస్ట్ పర్ఫార్మింగ్ ఏంటి, ఇండియా ఏ పొజిషన్లో ఉంది, ఇలా కొన్ని ఇంపార్టెంట్ స్టఫ్ ఉంటుంది, అది మీరు చూసుకోవాలి. అపాయింట్మెంట్స్ చూసుకోవాలి. అండ్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఇవన్నీ మీకు తెలిసిందే. అండ్ రీసెంట్గా ఏమైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి ఏదైనా సమ్మిట్స్ జరిగాయా, G20 సమ్మిట్, G7 సమ్మిట్, ఇలా ఏమైనా జరిగాయా, ఈవెంట్స్ ఏమైనా జరిగాయా, మీటింగ్స్ ఏమైనా జరిగాయా ఇంటర్నేషనల్ లెవెల్లో, అవి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్, బ్యాంకింగ్ రిలేటెడ్ స్కీమ్స్ అవ్వచ్చు, అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఆర్ఆర్బీస్ వచ్చేసరికి మీకు అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్స్ చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో బ్యాంకింగ్ రిలేటెడ్ స్కీమ్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్స్, ఏదైనా వెల్ఫేర్ రిలేటెడ్ స్కీమ్స్ ఏమన్నా అయ్యాయా, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ డేస్, ఆ డే యొక్క థీమ్ ఏంటి, ఇంపార్టెంట్ డేస్, ఆ డేస్ ఏం సెలబ్రేట్ చేస్తుంది, ఆ థీమ్ ఏంటి, ఇవి కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎంఓయూస్, అగ్రిమెంట్స్, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, సపోజ్ కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ, ఏమైనా కంపెనీస్ కానీ ఏమైనా ఎంఓయూస్ బ్యాంక్స్తో చేసుకొని ఉండొచ్చు. అండ్ బ్యాంక్స్ ఏమైనా వేరే ఆర్గనైజేషన్స్తో ఎంఓయూస్ చేసుకొని ఉండొచ్చు, అగ్రిమెంట్ చేసుకొని ఉండొచ్చు, లోన్స్ ఇచ్చి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటారు. రీసెంట్గానే బడ్జెట్ రిలీజ్ అయింది. సో బడ్జెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి మీరు లాస్ట్ ఇయర్ అది ఫ్రెష్ బడ్జెట్ అని చూసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ బడ్జెట్ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒలింపిక్స్ కూడా రీసెంట్గానే జరిగింది కాబట్టి ఒలింపిక్స్ రిలేటెడ్ న్యూస్, పారా ఒలింపిక్స్ రిలేటెడ్ న్యూస్, ఇవి కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అవి కూడా మీరు కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అదర్ థింగ్స్, స్టాటిక్ జీకే వచ్చేపాటికి బ్యాంక్ హెడ్ క్వార్టర్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ హెడ్ క్వార్టర్స్, క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్, డాన్సెస్, ఇంకా మీకు చాలా ఉంటాయి. చదువుకోవాలనుకుంటే చాలా ఉంటుంది. బట్ 100% మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికీ గుర్తుపెట్టుకోలేరు. మీరు ఏ క్లాసెస్ అయితే చూస్తున్నారో వాటిలో మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ రిటైన్ చేసుకోవడానికి ట్రై చేస్తే చాలు. పదే రివైజ్ చేయండి. రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు
జనరల్ అవేర్నెస్. నోట్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, పదే పదే అది రివైజ్ చేస్తూ ఉండండి. అండ్ ఎగ్జామ్స్ ఎక్కువ రాస్తూ ఉండండి, దాని ద్వారా మీరు కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అంతే, మీరు క్లాసెస్ త్వరగా చూసుకుంటూ ఉండండి. ఆల్మోస్ట్ మీకు ఈ డేటా అంతా కవర్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏవైతే టాపిక్స్ మెన్షన్ చేశానో అవన్నీ కూడా మీ క్లాసెస్లో కవర్ అవుతాయి. పార్ట్స్గా లైక్ టాపిక్ వైజ్ కాకపోయినా అట్ వన్ ప్లేస్ ఆల్ టుగెదర్ అన్నీ కవర్ అయిపోతాయి. సో మీరు క్లాసెస్ అయితే చూసుకోండి. అండ్ మీకు అక్టోబర్లో కాబట్టి మీరు మీరు కొంచెం ఎక్కువగా గుర్తుపెట్టుకునే కెపాసిటీ మీకు ఉంది అనుకుంటే మీరు ప్రిలిమ్స్ తర్వాత కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆగస్ట్లో ప్రిలిమ్స్ అయిపోయాక కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు 6 months కరెంట్ అఫైర్స్. లేదు మాకు ఇప్పటి నుంచి కావాలి అనుకుంటే వెయిటేజ్ ఎక్కువ ఉంది, మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి, మార్క్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంది, మేము కొంచెం పూర్ అనుకుంటే మీరు ఇప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ మీరు అదర్ టాపిక్స్కి ప్రియారిటీ ఇచ్చుకుంటూ డైలీ ఒక 1 hour, half an hour మీరు ఈ కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నా కానీ బెస్టే. ఆర్ డైలీ కాకపోయినా వీకెండ్స్లో కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చూసుకున్నా కానీ బెటరే. సో మీరు ఆ విధంగా కవర్ చేసుకోండి, ప్లాన్ అకార్డింగ్లీ. సో దిస్ వాజ్ మై ఓన్లీ స్ట్రాటజీ. ఐ యూస్ టు గో త్రూ ద క్లాసెస్, మేక్ నోట్స్, రివైజ్ ఇట్ థరోలీ. ఐ యూస్ టు గివ్ ఎగ్జామ్స్ అండ్ నాకు అలా మెల్లమెల్లగా స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను ఎక్కువ సోర్సెస్ పెట్టుకోలేదు, మై సోర్సెస్ ఆర్ వెరీ సింపుల్. ఐ యూస్ టు ఫాలో 2 to 3 people. వాళ్ళవే నేను రిపీటెడ్గా చూసేదాన్ని. అండ్ వాళ్ళవి ఏమైనా నాకు మిస్ అయినట్టు అనిపిస్తే నేను టాపిక్ వైజ్ కూడా ఏదైనా వీడియోస్ ఉంటే బ్రౌజ్ చేసుకొని చూసుకునేదాన్ని. సో దిస్ ఈజ్ మై స్ట్రాటజీ. ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయండి, ఐ విల్ అడ్రస్ దట్. అండ్ ఏమైనా టాపిక్స్ నేను ఇంకా ఇంపార్టెంట్వి మిస్ చేశాను అనుకుంటే అవి కూడా మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు, సో దట్ అదర్ పీపుల్ విల్ గో త్రూ దట్. అండ్ దిస్ ఈజ్ మై స్ట్రాటజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.